Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. August 19, 2025 ఉన్న కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మరి ఆగస్ట్ 19th 2025 సో ఇంపార్టెన్స్ ఉంది ఒక డే. సో ఏంది ఇంపార్టెన్స్ ఉందంటే ఈరోజు ఒకటి ప్రాముఖ్యత వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం, వరల్డ్ ఫోటోగ్రఫీ డే. సో దానికి ఇతివృత్తం ఏంటి చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ చైనా సంబంధాలపైన భారత విదేశాంగ మంత్రి శ్రీ జయశంకర్ గారు ఒక ఫార్ములాని, ఒక 3M ఫార్ములా అనే పేరుతో సో ప్రతిపాదించడం జరిగింది. ఆ నేపథ్యం చూద్దాం. అండ్ మోదీతో, భారత ప్రధాని మోదీతో శుభాంశు శుక్ల, మన భారత అంతరిక్ష నావికుడైనటువంటి శుభాంశు శుక్ల భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించి విశేషం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు, సో ప్రొవిజన్స్ అమెండ్మెంట్ అంటాం. సో ఆ బిల్లు 2025 ఇది మనకి చర్చలో ఉంది. దాని ఎందుకు చర్చలో ఉంది, మరి ఎవరు దీన్ని ఆమోదించడం జరిగింది లోకసభ, రాజ్యసభలో, ఏంటి విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షీనా వార్కి, సో మన భారత ట్రిపుల్ జంప్ క్రీడాకారిణి, సో మనకి షీనా వార్కి న్యూస్లో ఉన్నారు. ఎందుకు న్యూస్లో ఉన్నారు ఏంటో చూద్దాం. సో దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత అంశాలని సో మనకి షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ బిట్స్ని కూడా పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం అండి ఆగస్ట్ 19, 2025 ద ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మరి వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ఫోటోగ్రఫీ డే? మరి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏందని చెప్పేసి అంటే ఇక్కడ మై ఫేవరెట్ ఫోటో అని చెప్పేసి ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 19 మరి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. సో ముఖ్యమైన దినోత్సవాలు అండ్ ఇతివృత్తాలు అంటే వరల్డ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్లో సో మనకి ఆగస్టు 19 వచ్చే ఇంపార్టెంట్ ఇది థీమ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. మరి భారత్ చైనా సంబంధాలకు సో బలోపేతం చేసే దిశగా కేంద్ర విదేశాంగ మంత్రి సో మరి వారి మాజీ IFS అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇచ్చినటువంటి 3M ఫార్ములా ఏంటి ఈరోజు న్యూస్లో చాలా ఉందండి. ఇది ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ విషయాలలో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా చూసుకోవచ్చు అన్నమాట. సో మరి ఇప్పుడు ఎందుకోసం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందంటే ఇక్కడ సో మరి ప్రధానంగా చైనా విదేశాంగ మంత్రి, సో చైనా ఫారిన్ మినిస్టర్ సో వాంగ్ యీ, ఎవరండి వాంగ్ యీ, సో మన భారత పర్యటనకు వచ్చారు. సో ఈ క్రమంలో మరి ఎందుకోసం అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో మరికి ఇక్కడ చైనా అండ్ చాలా దేశాలపైన, భారత్తో పాటుగా సో చాలా దేశాలపైన అడిషనల్ టారిఫ్స్ అంటే అదనపు సుంకాలను విధిస్తున్న నేపథ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం పైనే అతను ఒక సంబంధించిన ఒక ట్రేడ్ వార్, ఒక వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు అనే విధంగా చేస్తున్న నేపథ్యం. ఇలాంటి క్రమంలో సో మనకి మనం చైనాతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి, చైనా కూడా భారత్తో ఒక మంచి బైలేటరల్ రిలేషన్స్ అండ్ ట్రేడ్ రిలేషన్ చేసుకోవాలని చెప్పేసి ఒక సంబంధించిన అంశం ప్రధానంగా ఉందన్నమాట. ఈ క్రమంలోనే సో మన భారత పర్యటనలోకి చైనా విదేశాంగ మంత్రి రావడం జరిగిందనమాట. సో మరి చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనలో భాగంగా సో మరి ఇక్కడ మన జయశంకర్ గారు అన్న మాటలు ఏంటంటే ఇక్కడ ఒక 3M ఫార్ములా, 3M అంటే 3M ఫార్ములా అంటే 3 M's ఉంటాయి. 3 M's ఏంటంటే ఒకటి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, అంటే సో ఒక దేశంపై మరొక దేశంపై మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పరమైనటువంటి గౌరవం ఉండాలి. అంటే మ్యూచువల్ బెనిఫిటెడ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అంటే ఇద్దరు బెనిఫిట్ పొందాలి, రెండు దేశాల వాళ్ళు బెనిఫిట్ పొందాలంటే ముందుగా రెండు దేశాలపైన ఒకరంటే ఒకరికి ఏముండాలి, గౌరవం ఉండాలని ఒక ప్రధాన వ్యాఖ్య చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యూచువల్ సెన్సిటివిటీ అంటే పరస్పర సున్నితత్వం ఉండాలి. అంటే ఏదైతే బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఒక కంట్రీకి సపోర్ట్ చేసే ఒక అంశం ఉంటుంది, లేదా చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ లాంటి ఒక సున్నితమైన అంశాలు ఉంటాయి, చైనా నేపాల్ ఎకనమిక్ కారిడార్ లాంటి సున్నితమైన అంశాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో దాన్ని పరస్పర సున్నితత్వం దాన్ని వివరించి ఆ విధంగా ఒప్పించే విధంగా ఇరు దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఒక మ్యూచువల్ సెన్సిటివిటీ అనేది ఇరు దేశాలకు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కావాలంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ పరస్పర ప్రయోజనాలు ఉండాలి. ఇంట్రెస్ట్ అంటే ఇష్టము, ప్రయోజనం అని అర్థం వస్తుంది. అంటే ఇష్టం ఉండడం, ప్రయోజనం ఇద్దరు కూడా బెనిఫిట్ పొందాలి. ఇది ఇలా ఉంటే అనుకోండి ఖచ్చితంగా సో మనం ఈ సంబంధాలను బలోపేత అవుతాయని చెప్పేసి చెప్పొచ్చు అనమాట అని చెప్పేసి సో మనకి జయశంకర్ గారు కేంద్ర విదేశాంగ మంత్రి ఈ మాటలు చెప్పడం జరిగింది. ఏ సందర్భంగా చెప్పడం జరిగిందంటే సో మరి న్యూఢిల్లీలో జరిగిందండి. న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. న్యూఢిల్లీలో అది మనకు బిట్వీన్ ది ఇండియా అండ్ చైనా బార్డర్ సమస్య పైన సో 24వ సమావేశం జరిగింది. 24th మీటింగ్ అనేది జరిగిందనమాట. ఈ సమావేశం సందర్భంగా
సో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి యూనియన్ ఫారిన్ మినిస్టర్ సో జయశంకర్ కలిసి ఈ సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పర్టికులర్గా ఇది ఈ 3M ఫార్ములాని ద 3M ఫార్ములా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది సో సుబ్రహ్మణ్యం జయశంకర్. సో అదనమాట ఫర్ ది ఒక్కోసారి అడుగుతాడు ఇటీవల కాలంలో ఒక భారత విదేశాంగ మంత్రి కేంద్ర విదేశాంగ మంత్రి 3M ఫార్ములాని ప్రతిపాదించారు. ఏ దేశంతో సంబంధాలని బలోపేతం చేసే దిశగా ఈ వ్యాఖ్యలు చేశారంటే చైనాతో. సో లేదా ఇటీవల కాలంలో చైనాతో 3M ఫార్ములాని ప్రతిపాదించాడు. ఈ 3M ఫార్ములా యొక్క ఒక విషయాలు ఏంటి, ఆ 3Mలో వాట్ ద 3Ms ఆర్ ఒక సిగ్నిఫైస్ అని చెప్పి అన్నప్పుడు ద ఫస్ట్ M సిగ్నిఫైస్ ద మ్యూచువల్ రెస్పెక్ట్, సెకండ్ M సిగ్నిఫైస్ ద మ్యూచువల్ సెన్సిటివిటీ అండ్ థర్డ్ M సిగ్నిఫైస్ ద మ్యూచువల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇట్లా అంటాం. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉందన్నమాట. ఇది సో మరి ఈ దిశగా ఎందుకోసం అంటే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 7, 2025 25% అదనపు ట్యాక్సెస్ని మన భారత్ పైన విధించడం అమలు చేశారు. త్వరలోనే ఆగస్టు 27, 2025 మరో 25% విధించడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే మన భారత ప్రభుత్వం అనూహ్యంగా ఏమవుతుందంటే 2025 ఆగస్టులో చైనాలో నిర్వహించుకోబోయే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి భారత ప్రధాని హాజరవుతారని చెప్పేసి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్ అనేది జరిగిందనమాట, ఒక వ్యూహాత్మక ప్రకటన. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ఎంతో ఇంపార్టెన్స్గా ఉందండి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే 3M ఫార్ములా. సో అది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంటే అంతర్జాతీయ విషయాలతో పాటుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వీటిని మనం బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉన్నదన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. ఓకేనా, అంతర్జాతీయ సంబంధాల్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం మనం. సో మరి ఉక్రెయిన్ పై త్రైపాక్షిక భేటీ. సో మరి ఇట్ ఈస్ ఎ ట్రైలేటరల్ ఒక మీటింగ్ అనమాట. సో ట్రైలేటరల్ మీటింగ్ ఆన్ ది ఉక్రెయిన్ ఇష్యూ. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం ఇది ఒక ఇంటర్నేషనల్ అఫేర్గా, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా, ఒక బర్నింగ్ ఇష్యూగా, ఒక కాంటెంపరీ ఇష్యూగా మనం దీన్ని తీసుకోవచ్చు ఒక సమకాలీన విషయంలో. ఎందుకోసం అంటే ఇది లాస్ట్ 2022 ఫిబ్రవరి 24 నుండి ఈ ఇష్యూ కొనసాగుతుంది. ఇది బిట్వీన్ ద రష్యా అండ్ ఉక్రెయిన్. ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అనేది, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ప్రారంభమై దాదాపుగా 3 years కావస్తున్నా కూడా దానికి ఒక ముగింపు లేని పరిస్థితి అవుతుంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చొరవ తీసుకున్న క్రమంలో ఆగస్టు 16, 2025 ఒక హిస్టారికల్, ఒక చారిత్రకమైనటువంటి ఒక వేదికకు సిద్ధమైంది ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగా. సో ఆగస్టు 16, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్. సో ఇరు దేశాల వాళ్ళు కూడా సో ఇక్కడ మనకి మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడన్నది అమెరికాలోని అలాస్కాలో భేటీ కావడం జరిగింది. అలాస్కా ప్రపంచ దృష్టిని మరి ఆకర్షించింది. బట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పకూడదు, బట్ ఒక నిర్ణయం అయితే ఒక ముందడుగు పడింది. అంటే పూర్తిగా ఒక పీస్ అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం లేదు, కానీ పీస్ అగ్రిమెంట్ కావాల్సినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. దాని తర్వాతనే ఏమైందంటే ఇప్పుడు సో మరి ఈ క్రమంలో వ్లాదిమిర్ పుతిన్ కొన్ని సంబంధించినటువంటి వారి యొక్క డిమాండ్ చెప్పడం జరిగింది. ఏదైతే లుహెన్స్క్ అండ్ డొనెట్స్క్ అనే ప్రాంతం ఉంది, లుహెన్స్క్ అండ్ డొనెట్స్క్ దట్ ఆర్ ద ప్లేసెస్ ఇన్ ద ఉక్రెయిన్లో నా ప్లేసెస్ని మాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ లుహెన్స్క్ని డొనెట్స్క్ని చాలా వరకు మేము సో స్వాధీనం చేసుకుని మిగతాది కూడా కావాలి మా భూభాగంలో కలిపేయాల్సిందే అని చెప్పేసి అలా చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఉక్రెయిన్కి నాటోలో మాత్రం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉత్తర రాజ్యాల సైనిక కూటమిలో వాళ్ళు సభ్యత్వం ఇవ్వకూడదని చెప్పేసి ఈ ఒక సంబంధించిన వ్యాఖ్యలు చేశారు ఒక వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు. ఈ క్రమంలో ఏవైతే వ్లాదిమిర్ పుతిన్ చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో ఈ పీస్ అగ్రిమెంట్కి సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణతో పాటు ఒక శాంతి ఒప్పందానికి కావాల్సినటువంటి అంశాలు అది ఉన్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి వొలదిమిర్ జెలెన్స్కీ అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరంటే వొలదిమిర్ జెలెన్స్కీతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగిందనమాట. ఇక్కడ అది అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ఓవల్ కార్యాలయం అంటే ఒక ప్రత్యేకమైన కార్యాలయం వాషింగ్టన్ డీసీ మనకు వైట్ హౌస్లో ఉంటున్నటువంటి ఈ ఓవల్ కార్యాలయంలో ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ జరిగింది. సో ఇక్కడ చూశారు త్రైపాక్షిక భేటీలో సో ఇక్కడ త్రైపాక్షిక అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రష్యా అధ్యక్షుడు ఉంటాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్ సంబంధించిన అధ్యక్షుడు ఉంటాడు అండ్ అమెరికా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అప్పుడు ఒక త్రైపాక్షిక భేటీ జరుగుతుందని చెప్పేసి వచ్చిందనమాట. ఈ క్రమంలో ఇక్కడ వాషింగ్టన్లోని ఓవెల్లో జరిగినటువంటి ఈ సమావేశం పైన ఉక్రెయిన్పై
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే ఖచ్చితంగా త్రైపాక్షిక సమావేశం అవసరమని నిర్ణయం వచ్చారు. బట్ ఈ క్రమంలో మరికొంతమంది కూడా హాజరయ్యారు ఈ మీటింగ్కి. కానీ ఆ మీటింగ్ అంటే ఈసారి నెక్స్ట్ మీటింగ్లో వ్లాదిమిర్ పుతిన్ పాల్గొనే అవకాశం ఉంటుంది. సో వ్లాదిమిర్ పుతిన్ మాత్రం నెక్స్ట్ చెప్పాడు. సో నెక్స్ట్ సమావేశం మా రష్యాలో ఎందుకు జరగకూడదని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట. ఇలాంటి క్రమంలో ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ. సో పుతిన్తోనూ మాట్లాడుతున్నాను, రష్యాతో యుద్ధం ముగయబోతుంది అంటే రష్యా వార్ ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ విల్ బీ ఎండ్ సూన్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ట్రంప్. అండ్ ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు కాల్పుల విరమణకు పట్టు దానివల్ల ఉపయోగం ఉంటే ప్రయత్నిస్తున్నానని ట్రంప్. శ్వేత సౌధం అంటే వైట్ హౌస్లో జెలెన్స్కీ, మేక్రన్, స్టార్మర్ తదితరులతో చర్చలు. అంటే ఇక్కడ గమనించండి, ఆగస్టు 18 అండి, ఆగస్టు 18, 2025 సో మనకి జరిగినటువంటి సమావేశం. ఎక్కడ జరిగింది ఈ సమావేశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్టు 16, 2025 జరిగిన సమావేశం ప్రత్యేకత ఏంటంటే అలస్కాలో సో అగ్రదేశాధినేతలుగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా అధ్యక్షులు భేటీ అయ్యారు. తర్వాత క్రమంలో ఆగస్టు 18, 2025 సో అమెరికాకి వెళ్ళింది ఈ సమావేశం. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి వైట్ హౌస్లో సో మరి రష్యా ఒక ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్తో ఎవరెవరు భేటీ కావడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటారు, డొనాల్డ్ ట్రంప్తో ఎవరెవరు భేటీ కావడం జరిగిందంటే ఇక్కడ పర్టికులర్గా సో సమస్య సో ఉక్రెయిన్కి సంబంధించిన విషయం ఉంది కాబట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హాజరయ్యారు ఈ సమావేశానికి. దాంతో పాటుగా సో ఇంకెవరు హాజరు కావడం జరిగిందంటే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అండి, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యుయల్ మేక్రాన్ సో ఇమాన్యుయల్ మేక్రాన్ హాజరు కావడం జరిగింది. దాంతోపాటుగా జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఫ్రెడరిక్ మెర్జీ కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా పనిచేస్తున్నటువంటి జార్జియో మెలోని హాజరు కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిన్లాండ్ అధ్యక్షుడు అయినటువంటి అలెగ్జాండర్ స్టబ్ అండి, ఎవరండి అలెగ్జాండర్ స్టబ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అయినటువంటి అలెగ్జాండర్ స్టబ్ హాజరు కావడం జరిగింది. సో ఈ విషయం గమనించండి. ఫిన్లాండ్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే అలెగ్జాండర్ స్టబ్ హాజరు కావడం జరిగింది. వీరితో పాటుగా మనకు రెండు కూటముల అధినేతలు అంటే ఇక్కడ నాటో డైరెక్టర్ జనరల్ మార్క్ రూటే హాజరయ్యారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి ఊర్సులా వాన్ డెర్ లియాన్ కూడా సో దీనికి హాజరు కావడం జరిగింది అనమాట. సో మరి ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల జాబితాలో ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉన్నది ఎవరండి, ఊర్సులా వాన్ డెర్ లియాన్. సో ఇదంతా ఒక సమస్యకి మరి రష్యా ఉక్రెయిన్ సమస్యకి అనేది ఒక ముగింపుకి రాబోతుందా అంటే సో మరి కాలమే పరీక్షిస్తుంది అనే విషయాన్ని మనకు విశ్లేషకులు చెప్తున్నారు అన్నమాట. కానీ ఇది ఒక సిరీస్ ఆఫ్ ది యాక్షన్గా మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మనకి ఒక ఇష్యూ మనం జరుగుతున్న నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటే మనకు తెలియదు. బట్ సో ఒక సిరీస్ ఆఫ్ ది యాక్షన్గా మాత్రం చూసుకోండి. ఆగస్ట్ 16, 2025 అలస్కాల సమావేశం, ఆగస్ట్ 18, 2025 రష్యా ఉక్రెయిన్ విషయంలో మళ్ళీ అమెరికాల సమావేశం. ఎవరు హాజరయ్యారు అంటే ఐరోపా దేశాధినేతలు చాలా వరకు కూడా ఒక ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సమస్యకి ఎండు పలకాలని చెప్పేసి ముగింపు పలకాలని చెప్పేసి అది ఒక సమస్య విషయం. అదే ఈ ఉక్రెయిన్ సమస్యపై త్రైపాక్షిక భేటీ అవసరం అన్నారు. త్రైపాక్షిక అంటే 3 పార్టీలు. సో ప్రధాన సమస్య రష్యా ఉక్రెయిన్ మధ్య ఉంది కాబట్టి రష్యా ఉక్రెయిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ దీని ఒక మీడియేషన్గా ఆర్బిట్రేషన్ అని చెప్పేసి ఒక మీడియేషన్గా మధ్యవర్తిత్వంగా ఎవరు ఉంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఉండబోతున్నారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆగస్టు 15, 2025. సో మరి ఆగస్టు 15 అండి. సో ఆగస్టు 15, 2025 సో మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే మన 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సో మరి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుగుతుందంటే మన దేశం ఖచ్చితంగా నిర్వహిస్తుంది. బట్ సో కానీ ఇక్కడ మనతో పాటుగా చాలా పర్టికులర్గా అమెరికా లాంటి అగ్రరాజ్యంగా అనుకుంటున్నటువంటి అమెరికాలోని సియాటిల్లో ఒక సంబంధించిన ఒక మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు, ఒక కవాతు నిర్వహించారు. మన భారత సంస్కృతి వైవిధ్యానికి ఒక సంబంధించిన నిదర్శనంగా, ఒక డైవర్సిటీ ఆఫ్ ది అవర్ ఇండియన్ కల్చర్కి ఒక నిదర్శనంగా మారిపోయిందని చెప్పి చెప్తున్నట్టు ఒక ప్రధానమైన వార్త ఉందండి. సియాటిల్లో అమెరికాలోని ఈ నగరంలో ఒక పెద్ద భవనాన్ని ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి భారత కాన్సులేట్ జనరల్ ప్రకాష్ గుప్తా గారు సో జాతీయ మన జెండాను ఎగరవేయడంతో పాటుగా అక్కడ ప్రదర్శించడంతో పాటుగా కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సియాటిల్ మేయర్ బ్రూస్ హరీస్ కూడా పాల్గొనడం జరిగింది. అది ఎందుకోసం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అఫైర్గా ఒక ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ కాకుండా ఈ క్రింది ఏ నగరంలో, అమెరికాలోని ఈ క్రింది ఏ నగరంలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా కవాతు నిర్వహించడం జరిగింది, ఎవరు పాల్గొన్నారు లాంటి అంశాలు ఇక్కడ చూసుకోవాలండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి జన విశ్వాస్ బిల్ అండి. ఏంటండి జన విశ్వాస్ బిల్ అంటే ఇక్కడ ఏంటంటే
సో మనకి ఏదైతే మనకి ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పులు రావాలి. ఒక సామాజిక సంబంధించిన విషయంలో, ఆర్థిక విషయంలో కానీ ఇక్కడ చాలా మారుతున్న కాలానికి అనుగుణంగా సో మనకి చట్టాల్లో మార్పులు రావాలి. అందుకోసం 2014 సంవత్సరంలో రామానుజన్ కమిటీని ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం. 2014లో రామానుజన్ కమిటీ ఏం చెప్పిందంటే, మన దేశంలో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు కాలమానానికి ఒక ఉపయోగపడని ఈ కాంటెంపరీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఉపయోగపడిన శిక్షలు ఏవైతే ఉంటాయో అనవసరమైన చట్టాలు, నెసెసిటీ ఉన్నటువంటి యాక్ట్స్ని, చట్టాలను మనం తొలగించుకోవాలి. ఇలాంటి క్రమంలో సో మనకి ఇక్కడ చాలా సంబంధించినటువంటి నిబంధనలు సవరిస్తున్నాం, కొన్ని చట్టాలను తొలగిస్తూ ఉన్నాం కూడా. అలాంటి క్రమంలో 2023లోనే ఒక ముందడుగు అడిగింది. ఏంటంటే జన విశ్వాస్ అనే చట్టం తీసుకొచ్చారు. ఈ జన విశ్వాస్ చట్టం ద్వారా అప్పుడు చాలా తొలగించడం జరిగిందండి. 2023లో వచ్చినటువంటి జన విశ్వాస్ ఆ చట్టం ద్వారా 19 కేంద్ర మంత్రిత్వ శాఖలు అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ 19 యూనియన్ మినిస్ట్రీస్ అండ్ దేర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి 42 కేంద్ర చట్టాలు, సెంట్రల్ యాక్ట్స్లోని 183 నిబంధనల్ని ఏం చేశారంటే రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఇది రిమూవ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జన విశ్వాస్ ఏదైతే 2023లో తీసుకొచ్చారో అందులో నిబంధనల్ని మళ్ళీ ప్రొవిజన్స్ ఆఫ్ అమెండ్మెంట్ని ఏదైతే మనం ప్రొవిజన్స్ అంటున్నామో ఆ నిబంధనల్ని సవరణ చేయడానికి ఏమవుతుందంటే మరొకసారి సో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారు ఈసారి బిల్లు? మనకి పరిశ్రమలు వాణిజ్య శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ క్రమంలో లోకసభ చర్చించింది. ఆగస్టు 18, 2025 ఆమోదించడం కూడా జరిగిందనమాట. అయితే ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏంది అంటే ఇక్కడ ఏంటంటే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ద మోటో ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద మెయిన్ ఒక కాన్సెప్ట్ ఏంది, జన విశ్వాస్ బిల్లు యొక్క కాన్సెప్ట్ ఏం తెలుసండి? జన విశ్వాస్ చట్టం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కనీస ప్రభుత్వం గరిష్ట పాలన. కనీస ప్రభుత్వం గరిష్ట పాలన అంటే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇది మనకి మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది ఈ సంబంధించినటువంటి ఒక అంశం అండి. ఈ క్రమంలోనే అంటే తక్కువగా అంటే ప్రభుత్వం యొక్క జోక్యం తక్కువ ఉంటుంది కానీ పరిపాలన మాత్రం గొప్పగా కావాలి. చట్టాలు తక్కువ ఉంటాయి కానీ ఒక శిక్షలు ఏదైతే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష వస్తుంది. అలాంటిదే మనకి ఇది అన్నమాట. ఈ విషయంలో మనం తెలుసుకోవడం. ఈ క్రమంలోనే సో మరి 2023లో వచ్చిన జన విశ్వాస బిల్లుకి ఒక నిబంధనలు కొన్ని సవరణ చేస్తూ ఇప్పుడు 2023లో ఇన్ని చట్టాలు తీసేశారు. అంటే 42 కేంద్ర చట్టాల్లో 183 ఒక ప్రొవిజన్స్ అన్ని తీసేశారు. మళ్ళీ ఇప్పుడు 2025 ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ నిబంధనల సవరణ ఒక ప్రొవిజన్స్ ఆఫ్ ది అమెండ్మెంట్లో సో ఏం చేస్తున్నారండి 10 కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 16 కేంద్ర చట్టాల్లోని 355 నిబంధనలను సవరిస్తున్నారు. 288 నిబంధనలను నేరరహితం చేస్తారంటే వీటి మొత్తాన్ని తొలగిస్తున్నారు అనమాట. పర్టికులర్గా 4 చట్టాలను తొలగిస్తున్నారు. టీ యాక్ట్ 1953 కానీ, లీగల్ మెట్రోలాజీ యాక్ట్ 2009 కానివ్వండి, మోటార్ వాహనాల చట్టం 1988లో ఉన్నటువంటి దాని కానీ, డ్రగ్స్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ఇందులో ఉన్న 4 చట్టాల్లో కొన్నిటి తీసేస్తున్నారు, కొన్నిటిలో యాడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి మరొకసారి వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జన విశ్వాస బిల్లు పైన మరింత సమాచారం మనకు వస్తుంది. అప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాలండి. ఓకేనా? జన విశ్వాస్ బిల్ అంటే అది అనమాట. జనంలో మనం విశ్వాసం కల్పించాలి ప్రభుత్వం పైన. పర్టికులర్గా మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేది అంటే రెడ్ టేపిజం లాంటివి ఉండకూడదు అనమాట. వాంటెడ్ కావాలని ఏం చేస్తుందంటే కొన్నిసారి గవర్నమెంట్ విషయంలో డిలే అవుతూ ఉన్నా అనమాట. ఈ డిలే కావడానికి వీలు లేకుండా ఇలాంటి చట్టాలు తీసుకొస్తారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ జాగృతి ప్లాట్ఫామ్ అండి. సో మనకి ఈ జాగృతి ప్లాట్ఫామ్ అనేది న్యూస్లో ఉందండి. జాగృతి కావడం అంటే ఏంటంటే అవేర్నెస్ కావడం, టు అవేర్నెస్ అంటే ఇక్కడ అవగాహన కావడం. ఏంటి అవగాహన అంటే మనకి నేషనల్ కన్స్యూమర్ యాక్ట్ పైన అంటే నేషనల్ కన్స్యూమర్ అంటే వినియోగదారుల విషయంలో ఒక చట్టం మనకు వచ్చింది. ఈ జాతీయ వినియోగదారులకు ఎలాంటి సంబంధించినటువంటి ఒక చట్టం ఉంది. వినియోగదారుల చట్టం ద్వారా మనం ఫిర్యాదు చేస్తే మన సమస్య అనేది పరిష్కారం అవుతుందంటే ఈ జాగృతి ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ద ఎంపవరింగ్ ద కన్స్యూమర్స్ ఈజ్ ద మెయిన్ అండి. మా కన్స్యూమర్స్ అంటే ఎవరండి? వినియోగదారుల యొక్క పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ జాగృతి పోర్టల్ని జూలై 2025లో ఒక రికార్డు సాధించింది. అంటే గతంలోనే ఇది తీసుకొచ్చారు. జనవరి 1, 2025 నుండి ఈ జాగృతి పోర్టల్ని అమలు చేస్తున్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్ అంటే ఇది ఒక పోర్టల్ అనమాట. ఇది ఒక వెబ్ పోర్టల్. సో ఎవరు దీన్ని ఏర్పాటు చేశారంటే కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ. దీనికి ప్రజెంట్ మంత్రి ఎవరున్నారంటే ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారండి. ప్రహ్లాద్ జోషి గారి మంత్రిగా ఉన్నారు. ఏంటంటే ఆ శాఖ పేరు ఏంటంటే ఈ శాఖ ఏంటంటే కేంద్ర
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ అండ్ ఆహారం అండ్ ప్రజా పంపిణీ అని చెప్పేసి అంటామండి. ఇదే ప్రజా పంపిణీ. సో ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళు సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఈ సంబంధించిన పోర్టల్ నిర్వహిస్తున్నారు. సో మరి దీనికి ప్రజెంట్ మంత్రి వచ్చేసి ఎవరున్నారండి? ప్రహ్లాద్ జోషి. ఈ జాగృతి పోర్టల్ ఏంటంటే ఎవరైనా వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినాయి అంటే ఒక వస్తువు కొన్న తర్వాత మోసం జరిగింది, అలాంటప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? సో షాప్ దగ్గరికి వెళ్తే షాప్ అతను అంటాడు సో నాకు సంబంధం లేదు, నాకు కూడా వేరే వాళ్ళు ఇచ్చారంటారు. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఈ జాగృతి పోర్టల్లో మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ జూలై 2025లో ఒక రికార్డ్ అనమాట. ఏంటి ఆ రికార్డ్ అంటే భారతదేశంలో 10 రాష్ట్రాలు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ అంటే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో అంటే ఇదొక సంస్థ. ఈ 10 రాష్ట్రాలు ఈ సంస్థలో 100% ఫిర్యాదులు ఏమైనా తెలుసా అండి సాల్వ్ అయినాయి. అంటే ఇది ఒక రికార్డ్ అనమాట. ఇది ఒక రికార్డ్ ఎందుకోసం అంటే వినియోగదారుల సంక్షేమం గురించి ఇంత గొప్పగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా సో మనకి ప్రహ్లాద్ జోషి గారు ప్రకటించడం జరిగింది అనమాట. ఏ నెలలో ఇలా జరిగింది, అసలు ఈ జాగృతి పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు, జనవరి 1, 2025 ఇలాంటి నేపథ్యం చూసుకోవాలండి. ఇక్కడ సో మరి జాతీయ అంశాలు ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పోర్టల్ వచ్చింది, ఒక వెబ్ పోర్టల్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ కూడా చూసుకోవాలండి. ఇక నవ్య ఇనిషియేటివ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నవ్య ఇనిషియేటివ్ అనే ఒక కార్యక్రమం. ఈ ఇనిషియేటివ్ ఒక కార్యక్రమం మనం చూద్దాం. ఇనిషియేటివ్ అంటే ఏంటంటే చొరవ. ఏ విషయంలో ఈ నవ్య ఇనిషియేటివ్ అనే కార్యక్రమం ప్రారంభించారు ఏంటో మనం చూద్దాం. అంటే ఇది మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఈ 2 శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 2025న ప్రకటించాయి. సో మన భారతదేశంలో 19 రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో ప్రారంభించాయి. ఎవరికి ఉద్దేశించింది ఈ నవ్య ఇనిషియేటివ్ అనే కార్యక్రమం అంటే ఈ నవ్య ఇనిషియేటివ్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది అంటే ఇక్కడ సో మనకి ఇక్కడ ఆడపిల్లలకు ఉద్దేశించింది. 16 నుండి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అడోలసెంట్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళని మనం సాధికారత కల్పించే లక్ష్యంతో ఎయిమ్స్ టు ది ఎంపవర్ అడోలసెంట్ గర్ల్స్ దోస్ హు ఆర్ బిట్వీన్ ద 16 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్. సో మనకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి అంటాం. అంటే నీతి ఆయోగ్ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫ్రెండ్? ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి అంటామండి. ఆకాంక్ష జిల్లాలు అంటే ఇక్కడ కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకొని కొన్ని నెంబర్ ఆఫ్ జిల్లాలను ఎంపిక చేసుకొని ఏం చేస్తుంటే ఈ నెంబర్ ఆఫ్ జిల్లాలు మారుస్తూ ఉంటారు. ఇలాంటి జిల్లాల్లో మనకి ఏంటంటే ఆశించినటువంటి ఏదైతే నీతి ఆయోగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో చూస్తూ మరింతగా దాన్ని ఒక సంబంధించినటువంటి అంశాన్ని అభివృద్ధి చేస్తుంటారు అనమాట. అలాంటి క్రమంలో ఈ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్లో సో మన భారతదేశంలో 19 రాష్ట్రాలు 27 జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారనమాట. ఏది నవ్య ఇనిషియేటివ్. ఈ నవ్య ఇనిషియేటివ్లో ఏం చేస్తారంటే వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ నేర్పిస్తారు, ఒక టెక్నికల్ సంబంధించిన సాంకేతిక నేర్పిస్తారు. అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో మనకు వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వొకేషనల్ కాలేజెస్ ఉంటాయి. ఆ వొకేషనల్ కాలేజెస్లో ఒక సాంప్రదాయమైన కోర్సులు నేర్పిస్తారు. అలాంటి సంబంధించిన కోర్సు ఏంటంటే ఇక్కడ మనకు దాని అబ్రివేషన్లో ఉంది. నవ్య అంటే నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ ది యంగ్ అడోలసెంట్ గర్ల్స్ అండి. సో మనకి ఇలాంటి సంబంధించిన విషయం అనమాట. ఇది మనకు ఒకేషనల్ ట్రైనింగ్స్ ద్వారా స్టిచ్చింగ్ చేపేయడం కానివ్వండి, లేకపోతే సాంప్రదాయమైనటువంటి మనకి ఇక్కడ సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివిటీ వర్క్ నేర్పించడం కానీ ఇవన్నీ చేస్తారనమాట. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు అడతాడు ఏంటంటే అసలు నవ్య ఇనిషియేటివ్ అంటే ఏంది, అసలు నవ్య ఇనిషియేటివ్ యొక్క అబ్రివేషన్ ఏంటి, నర్చరింగ్ ఆస్పిరేషన్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్ గర్ల్స్. సో మరి ఈ 19 రాష్ట్రాల్లో జూన్ 2025లో ప్రారంభించినటువంటి కార్యక్రమం 19 రాష్ట్రాల్లో 27 జిల్లాలు అమలవుతే మరి ఏపీ తెలంగాణ నుండి ఏమైనా జిల్లాలకు అవకాశం వచ్చిందంటే ఎస్ అండి. దిస్ ఈజ్ ఒక ద ఓన్లీ అంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణ ద వన్ అండ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ సెలెక్టెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్ దట్ ఈస్ అవర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ దట్ ఈస్ ద పార్వతీపురం మాన్యం డిస్ట్రిక్ట్ అండి. పార్వతీపురం మాన్యం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కావడం జరిగిందనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏదండి మనకు ప్రోగ్రామ్ వచ్చేసి నవ్య ఇనిషియేటివ్. ఓకే, నవ్య ఇనిషియేటివ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ సో మరి ఇక్కడ ఒక నెక్స్ట్ చూద్దామండి. సో మరి ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ అంటే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఎవరున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ది స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఎవరున్నారండి? జయంత్ చౌదరి అనేవారు ఉన్నారు, జయంత్ చౌదరి. అండ్ మరి ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరున్నారు? కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరున్నారండి? అన్నపూర్ణ దేవి గారు ఉన్నారు. ఎవరండి? అన్నపూర్ణ దేవి గారు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం గమనించండి. ఓకేనా, ప్రోగ్రామ్ పేరేంటి, ఎవరికి ఉద్దేశించబడింది, మన
ఏపీ తెలంగాణలో ఏ సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కాబడింది అనేది చూసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఇండియా పోర్ట్స్ బిల్ అండి. ఇండియా పోర్ట్స్ బిల్ మరి గతంలోనే లోకసభ చేత ఈ బిల్లు ఈ లోకసభ మన భారత లోకసభ ఆగస్టు 12 అండి, ఆగస్టు 12, 2025న సో ఈ యొక్క ఇండియన్ పోర్ట్స్ బిల్ని ఆమోదించడం జరిగింది. సో మరి ఈ ఇండియా పోర్ట్స్ బిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఓడరేవుల యొక్క సమగ్ర అభివృద్ధి, అంతేకాకుండా ఈ ఓడరేవుల దగ్గర మౌలిక సదుపాయాల కల్పన గురించి చేయడం, అంతేకాకుండా భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి 11,000 పైన మనకి ఒక సీ కోస్టల్ లైన్ ఉంది, అంత సముద్ర తీరం ఉంది. మరి అలాంటప్పుడు లాజిస్టిక్స్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఓడరేవుల ద్వారా అని చెప్పుకోవడం, అంటే సరుకులు రవాణా అండ్ కావడం ఇలాంటి ప్రధాన ఉద్దేశం. ఇలాంటి క్రమంలో జాతీయ ఓడరేవుల చట్టం, దీన్ని మనం ఇండియన్ పోర్ట్స్ బిల్ అంటాం. ఈ చట్టం అంటే బిల్లు అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ సో లోకసభ రాజ్యసభ ఆమోదించితే బిల్ అవుతుంది. ఆ బిల్లు రాష్ట్రపతి సంతకం చేసిన అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేస్తే ఏమవుతుందండి, చట్టం అవుతుంది. ఇలాంటి క్రమంలో సో మరి ఒక జాతీయ ఓడరేవుల బిల్లు 2025 రాజ్యసభ ఆమోదించేది. సో మరి ఏ రోజు ఆమోదించిందంటే నిన్న, అంటే ఆగస్టు 18, 2025 ఆమోదించింది. సో లోకసభ ఆగస్టు 12, 2025 ఆమోదించింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే మెయిన్ ఆబ్జెక్టివిటీస్ ఏంది, మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ బిల్. సో మరి ఏంది బిల్లు యొక్క అంటే ఓడరేవుల చట్టం 1908 స్థానంలో వచ్చిందండి ఇది. అంటే ఇక్కడ గతంలో బ్రిటిష్ వారి కాలంలో చేసినటువంటి ఓడరేవుల అభివృద్ధి చట్టం ఏదైతే ఉంటుందో ఒక ఇండియన్ పోర్ట్స్ యొక్క యాక్ట్ 1908 1908 సంవత్సరంలో వచ్చినటువంటి చట్టం స్థానంలో ఈ 2025 తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. సముద్రయాన సంబంధించినటువంటి నైపుణ్య అభివృద్ధి మండలి, అంటే సముద్రయానానికి అభివృద్ధి చేస్తారు, సముద్రంలో లాజిస్టిక్స్ని అభివృద్ధి చేస్తారు. ఇలా చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశాలు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇండో పసిఫిక్ ఏరియాలో మరి స్వేచ్ఛా వాణిజ్యం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. ఎందుకోసం అంటే ఇక్కడ సో చైనా కొంచెం ఆధిపత్యం చేస్తుంది, బట్ క్వాడ్ లాంటి ఒక కూటమి ఏర్పాటు చేయడంతో సో మరి చైనా సంబంధించిన పరిస్థితి మరి దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇండో పసిఫిక్ ఏరియా అనేది ఒక రవాణా రంగానికి ఒక మెరుగగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో సో ఈ యొక్క ఓడరేవుల అభివృద్ధి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మన భారత ఓడరేవులు ఎంతో క్రియాశీలకంగా పోషిస్తున్నాయి. సో మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక పిఐబి అని చెప్పేసి అంటామండి. మరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి సమాచారం మేరకి 12 ప్రధాన ఓడరేవులు అండ్ 200+ నాన్ మేజర్ ఓడరేవులు ఈ యొక్క ఓడరేవుల చట్టం పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఒక సంబంధించిన సూపర్విజన్ ఉంటుంది, ఒక ఫాలోఅప్ యాక్టివిటీ ఉంటుంది, తద్వారా ఓడరేవుల అభివృద్ధి జరుగుతుంది. సో మన దగ్గర ఆల్రెడీ మనకి చాలా కార్యక్రమాలు కూడా సాగర్మాల అండి. మన దేశంలో ఓడరేవుల అభివృద్ధి గురించి గతంలో ప్రారంభించబడ్డ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఏంది సాగరమాల. గుర్తుపెట్టుకోండి, సాగరమాల అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించిందంటే ఓడరేవులకు ఉద్దేశించిన విషయం అనమాట. అలాంటి నేపథ్యంలో ఇది మరింతగా ఉపయోగపడే అంశం అనేది మనకు ఉంటుందండి. మరి ఈ ఓడరేవుల చట్టం అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ది షిప్పింగ్ పోర్ట్స్ నేషనల్ వాటర్ వేస్ అంటే జాతీయ ఓడరేవులు షిప్పింగ్ మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఈ యొక్క ఓడరేవుల చట్టం అనేది ఉంటుంది. అంటే ఈ అమలు చేసే బాధ్యత వాళ్ళు ఉంటుంది. ప్రజెంట్ ఈ మంత్రి ఎవరున్నారంటే కేంద్ర ఓడరేవులు, తర్వాత నెక్స్ట్ షిప్పింగ్, దాంతోపాటుగా వాటర్ వేస్ జాతీయ జల రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు ఎవరండి, సర్బానంద సోనోవాల్ అండి. ఎవరండి, సర్బానంద సోనోవాల్ ఆ మంత్రిగా పనిచేస్తారు అనమాట. కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ అండ్ జల రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి, సర్బానంద సోనోవాల్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఆపరేషన్ సద్భావన. మళ్ళీ మనకు న్యూస్లో ఉందండి. ఏంటంటే ఆపరేషన్ సద్భావన అంటే అందరితో మంచిగా ఉండాలి. ఎవరితో మంచిగా ఉండాలంటే మనం చూడండి, ఎవరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని దీన్ని కోరుకోవడం ఏంటి అంటే ఇక్కడ సో పర్టికులర్గా ఎక్కడైతే మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయో యువత ఆ ఉగ్రవాదం వైపు మళ్ళుతుందో అక్కడ యువతను అలా డైవర్ట్ కాకుండా వాళ్ళకి మంచి నైపుణ్యాలు కల్పించాలి. ఆ నైపుణ్యాల్లో మనం చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు, స్పోర్ట్స్ అభివృద్ధి చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయొచ్చు, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ బాగుంటేటి చేసుకోవచ్చు, దాంతోపాటుగా ఉమెన్ ఎంపవర్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం హెల్త్ అండ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం బాగుండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెల్త్ అంటే ఇక్కడ సంపదను క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆరోగ్యం ఉండాలి, హెల్త్ కేర్ కూడా ఉండాలనే అంటే ఆరోగ్యము అండ్ హెల్త్ కేర్, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత అండ్ నైపుణ్య అభివృద్ధి, క్రీడలు అండ్ మౌలిక సదుపాయాలు అండ్ జీవవర్ణం పర్యావరణం కూడా బాగుంటేట్టు ఒక ప్రాంతంలో చేయాలి. తద్వారా మనకి ఏమవుతుందంటే భారత సైన్యం ఎప్పుడు యుద్ధమే చేస్తుందా,
మన భారత రక్షణ దళాలు ఎప్పుడు యుద్ధాలే చేస్తాయి, యుద్ధం కాదు, దేశ సంక్షేమం గురించి పాటుపడతాయి, యువతని డైవర్ట్ కాకుండా ఈ ఉగ్రవాదంపై డైవర్ట్ కాకుండా చేస్తుంది. ఇది ఎక్కడ ప్రారంభించారంటే 1998లో 1999 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో దీన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ యువతని ఆ విధంగా ఇలాంటి నైపుణ్యాలు కలిగించడానికి. ఈ క్రమంలో మరోసారి మన వార్తలు ఉంది. ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగిన నేపథ్యంలో మనం వెంటనే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమం నిర్వహించాం. సో ఇలాంటి క్రమంలో మరింతగా మనం అక్కడ మన భారత సైన్యం అనేది ఒక ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మరొకసారి ఆపరేషన్ సద్భావన నిర్వహిస్తూ మన వార్తలో ఉంది. కాబట్టి ఈ జమ్మూ కాశ్మీర్లో యువత గురించి ఆపరేషన్ సద్భావన ఈ క్రింది ఏ రక్షణ దళం ప్రారంభించిందంటే భారత సైన్యం అని చెప్పొచ్చు అనమాట, ఇండియన్ ఆర్మీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. మన భారత సైన్యం అంటే మనం వెంటనే గుర్తుకొస్తుంది January 15 నేషనల్ ఆర్మీ డేగా గుర్తుకుంటుంది. అండ్ ద ప్రెసెంట్ నేషనల్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్, ప్రెసెంట్ మన భారత ప్రధాన సైనికాధికారి వచ్చేసి జనరల్ ఉపేంద్ర ద్వివేద్ అండి. జనరల్ ఉపేంద్ర ద్వివేద్ అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోదీతో శుభాన్ శుక్లా భేటీ అండి. సో మరి ఇది August 18, 2025 జరిగినటువంటి అంశం. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో మరి శుభాన్ శుక్లా భారత అంతరిక్ష నావికుడైనటువంటి శుభాన్ శుక్లా భేటీ జరిగింది. సో అంతేకాకుండా లోకసభ రాజ్యసభలో కూడా దీనిపైన ఒక ప్రకటన కూడా నిన్ననే వచ్చింది. సో శుభాన్ శుక్లా మన భారత్కు వచ్చాడు. సో మరి నాసా మిషన్, ఇస్రో, స్పేస్ ఎక్స్ వాళ్ళు సంయుక్తంగా చేసినటువంటి ఎగ్జామ్ మిషన్ లో పాల్గొని మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పేసి, అంతేకాకుండా ఏదైతే అంతరిక్షంలోకి తీసుకెళ్లాడో మన నేషనల్ మన ట్రై కలర్ ఫ్లాగ్, మన త్రివర్ణ పతాకాన్ని సో అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన అక్కడ ఇమేజ్ లో మోడీ గారికి, భారత ప్రధానికి అనమాట. ఇలాంటి క్రమంలో రోదసిలోకి అంటే అంతరిక్షంలోకి తీసుకెళ్లినటువంటి త్రివర్ణ పతాకాన్ని ఎవరికి అందజేత నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ సందర్భంగా భారత పార్లమెంట్ లో చర్చ జరిగింది శుభాన్ శుక్లా పైన, మన భారత అంతరిక్ష రంగం పైన. సో ఈ క్రమంలో మన భారతదేశం సో మరి ఈ సంవత్సరంలో దాదాపుగా $800 కోట్ల అయినటువంటి ఒక ఇస్రో ద్వారా అంత లబ్ధి పొందడం జరిగింది. వచ్చే దశాబ్ది నాటికి మన భారత అంతరిక్ష రంగం ద్వారా $4,500 కోట్ల మనం సంపాదించుకోవాలి, అచీవ్ చేసుకోవాలని చెప్పేసి చర్చించడం జరిగింది అనమాట. అదొక ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. మరొక అంశం ఈ సందర్భంగా గమనించాలి. ఏంటి అని చెప్పేసి అంటే సో శుభాన్ శుక్లా అంటే ఏంటి? శుభాన్ శుక్లా అంటే మన భారత అంతరిక్ష నావికుడు. ఓకే, సో వారు చేసిన ఘనకీర్తి ఏంటి అని చెప్పేసి, ఎందుకు మన ఇండియాకి అంత మైల్ స్టోన్ అయ్యారంటే వీరు యాక్సియం 4 అనే మిషన్లో వెళ్ళారండి. ఈ యాక్సియం 4 అనే మిషన్లు రోదసిలో పరిశోధన చేయడం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పరిశోధనలు చేసే నిమిత్తం, కొన్ని రీసెర్చ్ చేసే నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఈ యాక్సియం 4 మిషన్లో భాగస్వామ్యమైన సంస్థలు ఏదంటే ఇస్రో, మన ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్, నాసా అమెరికా పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోస్పేస్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, దాంతో పాటుగా సో మనకి స్పేస్ ఎక్స్ అనే సంస్థలు ఇది వేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో మరి యాక్సియం 4 మిషన్లో వెళ్ళారు. ఏ రోజు వెళ్ళారు వీరంటే June 25 వెళ్ళారు. June 25, 2025 ఇక అంతరిక్షంలోకి వెళ్ళి ఓకేనా ఎప్పుడంటే July 25, 2025 తిరిగి రావడం జరిగింది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ రావడానికి ఒక రోజు, పోవడానికి ఒక రోజు, మొత్తము 2 డేస్ పోతే మిగతా 18 డేస్ అంతా కూడా ఎక్కడ ఉన్నాడు శుభాన్ శుక్లా అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండడం జరిగింది. కొన్ని పరిశోధనలు చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. శుభాన్ శుక్లతో పాటుగా ఎవరు వెళ్ళారు అని చెప్పేసి అంటారు. శుభాన్ శుక్లతో పాటు ఎవరు వెళ్ళారంటే ఇక్కడ గమనించండి. ఒకరు టిబు కపూర్ అని చెప్పేసి టిబు కపూర్ అనే వారు ఒకరు వెళ్ళారు. అండ్ ఇంకోటి స్లోవెంజు ఉజ్ననస్కి అని చెప్పేసి సో వాళ్ళు వెళ్ళారు. వారితో పాటు మనకి పెగ్గీ విట్సన్ వెళ్ళడం జరిగింది. ఈ విషయం కూడా గమనించిన వీళ్ళందరూ కూడా అతనితో పాటు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఒక్కోసారి అలా కూడా అడిగే అవకాశం ఉంది. శుభాన్ శుక్లతో కలిసి వెళ్ళిన వారు, తిరిగి వచ్చిన వారు ఎవరు, ఏ రోజు పోయారు, ఏ రోజు వచ్చారు, ఇంపార్టెంట్గా చూసుకునే అవసరం ఉంటుందన్నమాట. మరి ఇంకొక విషయం గమనించండి. శుభాన్ శుక్లతో పాటుగా మనము మరో ముగ్గురికి కూడా ఇలాంటి విషయం ట్రైనింగ్ ఇస్తున్నాం. అంతరిక్ష నావికులుగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకోసం అంటే 2027లో మనం మానవ సహిత యాత్ర ఇస్రో మ్యాన్డ్ స్పేస్ మిషన్ అయినటువంటి గగనయాన్ చేయబోతున్నాం. గగనయాన్ కార్యక్రమంలో మరి ఎవరెవరికి శిక్షణ ఇస్తున్నాం? మానవ సహిత యాత్ర కంటే శుభాన్ శుక్లకు ఇస్తున్నామండి. దాంతోపాటు ఇక్కడ
ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్కి ఇస్తున్నాం. ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్కి ఇస్తున్నాము శిక్షణ. వారితో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ సో అంగద్ ప్రతాప్కి ఇస్తున్నాం అండి. అంగద్ ప్రతాప్ అండి. వారితో పాటుగా మరొకరు వచ్చేసి ఇక్కడ అజిత్ కృష్ణన్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అజిత్ కృష్ణన్కి కూడా ఇలా ఇవ్వడం జరుగుతుందండి. సో వీరితో పాటుగా ఒక ఒక సంబంధించిన వ్యోమోమిత్ర అని చెప్పేసి హ్యూమనాయిడ్ రోబోను కూడా సో ఈ సంబంధిస్తున్నాం. అంతేకాకుండా డ్రోసోఫిల్లా మెలనోగాస్కర్ అని చెప్పేసి కొన్ని ఈగల్ని కూడా వాటి యొక్క విసర్జక వ్యవస్థను అధ్యయనం చేయడానికి డ్రోసోఫిల్లా మెలనోగాస్కర్ ఈగల్ని కూడా పంపిస్తున్నాం. వీళ్ళకైతే ప్రజెంట్ అయితే శిక్షణ ఇస్తున్నాం అన్నమాట. ఇందులో శుభాన్ శుక్లా, ప్రతాప్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక 2040లో మనం చందమామపైకి ఒక భారత వ్యోమోగామిని పంపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎన్నోసార్లు ప్రకటించాం. దాంతో పాటుగా 2035లో మరొక ఇంపార్టెంట్ ఉందండి. సో 2035లో ఏంటండి బాస్ అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎట్లయితే ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందో, ఎట్లయితే చైనా వాళ్ళకి ఒక తియాంగాంగ్ అని ఒక స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఉందో, మనకు ఉండేది ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామండి. ఇది మనకి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి షీనా వార్కీ అండి. మన భారతదేశానికి చెందినటువంటి ఒక ట్రిపుల్ జంప్ క్రీడాకారిణి. సో నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. మరి ఈమె ఎన్నో పథకాలు సాధించింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. బట్ ఈమె కొన్ని నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంది, కొన్ని డ్రగ్స్ తీసుకుంది ఆమె ఆడుతున్నప్పుడని నిరూపించడంతో ఏమైందంటే రక్త పరీక్షలు దొరకడం వల్ల ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది. ఇటీవల సస్పెండ్ అయినటువంటి షీనా వార్కీ ఎవరు అని చెప్పేసి అంటే ఈమె ఒక ట్రిపుల్ జంపర్ అనమాట. వెరీ రీసెంట్గా మనకి గగన్దీప్ సింగ్ అని చెప్పేసి వారు డిస్కస్ త్రో ప్లేయర్ అయినటువంటి గగన్దీప్ సింగ్ను కూడా ఇలాంటి సంబంధించిన నిషేధిత ఉత్ప్రేరకాలు వాడడం చేత కూడా అతనికి ఒక నిషేధం విధించడం జరిగింది నాడా అనమాట. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ అండి. యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సైపన్ ఇంటర్నేషనల్ 2025 అమెరికాలో జరిగింది. అది అమెరికాలో జరిగినటువంటి ఒక బ్యాడ్మింటన్ టైటిల్ అనమాట. సైఫన్ ఇంటర్నేషనల్ 2025లో ఉమెన్ సింగిల్స్ విన్నర్గా గెలిచిన భారతీయ మహిళ ఎవరు అన్నప్పుడు తాన్యా హేమంత్ అండి. భారత్ తొలిసారిగా ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అంటే మనకి ఒక ఉత్తరాఖండ్ డేహ్రాడూన్లో నిర్వహిస్తున్నారు. అండ్ మహిళలు చిన్నారులు భద్రత విభాగాన్ని మహిళల యొక్క అండ్ చిన్నారుల యొక్క భద్రతని చూసుకోవడానికి ఒక విభాగాన్ని ఏమని పేరుతో శక్తి అనే పేరుతో ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విషయం గమనించండి. అండ్ క్వాంట్ బాక్స్ అంటే చెన్నైలో నిర్వహించినటువంటి గ్రాండ్ మాస్టర్ చెస్ను నిర్వహిస్తున్న సంస్థ క్వాంట్ బాక్స్. ఈ క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ 2025 విజేత వచ్చేసి ఎవరండి విన్సెంట్ కీమర్. ఇతను జర్మనీ దేశానికి చెందినవారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో నిర్వహిస్తున్నటువంటి సర్ పూర్తి పేరు అని చెప్పేసి అంటారండి. ఇక్కడ సార్ ఎందుకోసం అంటే ఇక్కడ SIR సర్ అనేది చాలా మనకు వివాదాస్పద నేపథ్యం ఉంది. ఇలాంటి క్రమంలో అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే విషయం గమనించండి. ఇక్కడ ఓటర్ల సమగ్ర సవరణ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పండి. ECI అంటే ఏంటండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు అనగా ఆగస్టు 18, 2025 కరెంట్ వాటి యొక్క వివరణ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.